ఐఐటి నీట్ కోచింగ్తో కూడినటువంటి కూడా ఇంటర్ కాలేజ్ అంటే గత 30 ఏళ్ళ నుంచి మిడిల్ క్లాస్ యొక్క మస్తిష్కాల్లో కొన్ని భావాలు కదలాడుతున్నాయి. కానీ ఒక 13 సంవత్సరాల క్రితం ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నటువంటి 3 యువకులు బయలుదేరి ఈ భావజాలం అంతా కూడా పూర్తి తప్పు, దీనికి ఆల్టర్నేట్ కరికులం, ఆల్టర్నేట్ పెడగాగి ఇవన్నీ తయారు చేసి అంతకంటే మించిన రిజల్ట్స్ ఇవ్వచ్చు అని చెప్పి 13 ఏళ్లుగా ప్రతి సంవత్సరం చేసి చూపించారు. మనం మాట్లాడుతున్నది 9 ఎడ్యుకేషన్ గురించి. 13 సంవత్సరాల క్రితం విద్యానగర్లో ప్రారంభమైనటువంటి ఈ కాలేజ్ ఇప్పుడు 15 బ్రాంచీలతో 180 మంది యువ ఐఐటియన్స్ ఫ్యాకల్టీగా ఏర్పడినటువంటి సంస్థ. 9 ఎడ్యుకేషన్ యొక్క ఫౌండర్, డైరెక్టర్ అయినటువంటి భరత్ తేజ గారితో మాట్లాడి ఈ 9 ఎడ్యుకేషన్ అనేది ఒక యంగ్ జనరేషన్కు, యంగ్ పేరెంట్స్కు, న్యూ ఏజ్లో ఉన్నటువంటి టెకీస్కు, వాళ్ళ పేరెంట్స్కు, వాళ్ళ యొక్క పిల్లలకు కరెక్ట్ ఎలా సరిపోతుంది, ఒక ఐఐటిలో లాంటి ఒక ఫన్ వాతావరణంతో ఉన్నటువంటి అచీవ్మెంట్స్ గురించి మనం భరత్ గారితో మాట్లాడదాం. అందరికీ నమస్కారం. ఐఐటి నీట్ కోచింగ్తో కూడినటువంటి కూడా ఇంటర్ కాలేజ్ అంటే గత 30 ఏళ్ళ నుంచి మిడిల్ క్లాస్ యొక్క మస్తిష్కాల్లో కొన్ని భావాలు కదలాడుతున్నాయి. కానీ ఒక 13 సంవత్సరాల క్రితం ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నటువంటి 3 యువకులు బయలుదేరి ఈ భావజాలం అంతా కూడా పూర్తి తప్పు, దీనికి ఆల్టర్నేట్ కరికులం, ఆల్టర్నేట్ పెడగాగి ఇవన్నీ తయారు చేసి అంతకంటే మించిన రిజల్ట్స్ ఇవ్వచ్చు అని చెప్పి 13 ఏళ్లుగా ప్రతి సంవత్సరం చేసి చూపించారు. సో 9 ఎడ్యుకేషన్ యొక్క ఫౌండర్, డైరెక్టర్ అయినటువంటి భరత్ తేజ గారితో మాట్లాడి ఈ 9 ఎడ్యుకేషన్ అనేది ఒక యంగ్ జనరేషన్కు, యంగ్ పేరెంట్స్కు, న్యూ ఏజ్లో ఉన్నటువంటి ఒక టెకీస్కు, వాళ్ళ పేరెంట్స్కు, వాళ్ళ యొక్క పిల్లలకు కరెక్ట్ ఎలా సరిపోతుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. భరత్ తేజ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, యాక్చువల్లీ మీరు మొత్తం డిస్రప్ట్ చేశారు. అంటే ఏదైతే లక్షలాది మంది దశాబ్దాల తరబడి నమ్ముతున్నది 100% తప్పు, దానికి ఆల్టర్నేట్ మోడల్ ఉందని ప్రూవ్ చేశారు. అసలు మీకు కన్విక్షన్ ఎట్లా వచ్చింది ఫస్ట్? సార్, యాక్చువల్గా అంటే ఒక స్టూడెంట్ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతే ఇంకా ఇవాళకి భయంతో ఎంటర్ అవుతున్నాడు అంటే అసలు అది వర్కౌట్ అయ్యే మైండ్ సెట్ మన పిల్లలకి లేదు. పేరెంట్స్కి కూడా ఏం కావాలంటే నా కొడుక్కి, నా కూతురికి మార్క్స్ తక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఐడియాలజీస్ బాగుండాలి, థింకింగ్ బాగుండాలి అని కోరుకుంటున్నారు. పిల్లలు కూడా అదే ఉన్నారు. అందువల్ల ఈ చేంజెస్ అన్నీ జరుగుతూ ఉండడం వల్ల ఎన్నో డిపార్ట్మెంట్స్లో మనం చేంజెస్ చూస్తున్నాం, కానీ ఎడ్యుకేషన్ అనే డిపార్ట్మెంట్లో మనం ఎటువంటి చేంజెస్ చూడట్లేదు. మెయిన్గా టీచర్ స్టూడెంట్స్ని హ్యాండిల్ చేసే విధానాల్లో, లేకపోతే ఎంటైర్ సిస్టమ్, కాలేజ్లో ఉండే ఎంటైర్ సిస్టంలోనూ ఏ చేంజెస్ కనపడట్లేదు. సో అందువల్ల నేను కంప్లీట్గా ఈ డైరెక్షన్లో కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. సార్, యాక్చువల్లీ ఇప్పుడు మీరంతా యంగ్స్టర్స్, బహుశా 40 ఏళ్ళు దాటిన వాళ్ళు 2-3 ఉండొచ్చు నాకు తెలిసి మీ ఫ్యాకల్టీస్ మేబీ. సో మీ దగ్గర చూస్తే ఒక చిల్డ్ వాతావరణం, ప్రస్తుతం ఈవెన్ మనం కూర్చున్న రూమ్లో కూడా వైబ్ క్యూబ్ అని చెప్పి ఒక ఇండోర్ గేమ్స్, ఫన్ యాక్టివిటీస్, క్లబ్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. అంటే అసలు అంటే మీకు ఇవన్నీ యాక్టివిటీస్ వల్ల మీకు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనే భావము, అంటే మీకు సపోర్ట్ చేసేటువంటి ఒక సైంటిఫిక్ లాజిక్ ఏంటి? సో చాలామంది ఏమనుకుంటారు అయితే సార్, ఎక్స్ట్రా కరిక్యులర్స్ అనేది ప్రిపరేషన్ నుంచి బ్రేక్ అనుకుంటారు, కానీ ఇది ప్రిపరేషన్లో ఇంకొక స్టైల్. అంటే యాక్చువల్గా 9 ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో కూడా పెట్టాను దీని మీద. ఎక్స్ట్రా కరిక్యులర్స్ చేయడం వల్ల మన బ్రెయిన్కి ఏమొస్తుంది అనే ఒక సింపుల్ సైంటిఫిక్ అనాలిసిస్. మన బ్రెయిన్ రిలీజ్ చేసే హార్మోన్స్ మనం నేర్చుకోవడానికి తోడ్పడతాయి, అది ఏ డాక్టర్ గారైనా ఒప్పుకుంటారు. సో ఆ హార్మోన్స్ని జనరేట్ చేయకుండా కర్బ్ చేయడం వల్ల దానివల్ల స్ట్రెస్ పెరుగుతుంది, లెర్నింగ్ అనేది తగ్గిపోతుంది. సో ఇంత సైన్స్ ఆలోచించి చిన్న చిన్న ఎక్స్ట్రా కరిక్యులర్స్ తోటి వాళ్ళ డోపమైన్ కానివ్వండి, వాళ్ళ సెరోటోనిన్ కానివ్వండి, ఇలాంటి హార్మోన్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ లెర్నింగ్ అబిలిటీ బిల్డ్ అయ్యి వాళ్ళు కొంచెం సేపు చదివినా కూడా ఇంకా ఎక్కువ అండర్స్టాండింగ్ ఉండేటట్టు హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఎక్స్ట్రా కరిక్యులర్స్ అనేవి బ్రేక్ కాదు, వేరే ఏదో సపరేట్ ఇది కాదు, లెర్నింగ్కి తోడ్పడే ఇంకొక మార్గం అంతే అన్నది మా ఆలోచన. అందుకని ఒక కరిక్యులంలోనే, ఒక డే టు డే యాక్టివిటీలోనే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ స్పోర్ట్స్ డేస్ కానివ్వండి, అవుట్డోర్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇవన్నీ పెడుతూ జేఈ రిజల్ట్స్ తీసుకురావడం అనేది మా ఉద్దేశం అనమాట.
సరే ఇప్పుడు మీరు 13 ఇయర్స్ కింద స్టార్ట్ చేశారు, మీరు 13 ఇయర్స్ ఒక జనరేషన్ అన్నారు. అవును. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఒక జనరేషన్, ఇప్పుడు ప్రజెంట్ టైంకి వచ్చిన జనరేషన్ చేంజ్ అయింది ఎగ్జాక్ట్. సో ఇప్పుడు జెన్జీ అంటున్నాము. అవును. సో మీరు విద్యానగర్లో స్టార్ట్ చేశారు. సో ఒకప్పుడు అది ఐటీ కోచింగ్ హబ్ ఉండేది. ఈ 2 జనరేషన్ చేంజెస్లో మీ టీచర్గా మీ అబ్జర్వేషన్స్ ఏంటి అసలు? మెయిన్గా అదే ఇందాక చెప్పినట్టు పేరెంట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ చాలా మారిపోయాయి సార్. పేరెంట్కి రిజల్ట్, మీకు అసలు ఎన్ని రిజల్ట్స్, ఏం ర్యాంక్స్ వచ్చాయనేది అడగడం చాలా తగ్గిపోయింది పేరెంట్స్. ఈ మధ్య ఏమడుగుతున్నారంటే డే టు డే ఏం జరుగుతుంది, ఎవ్రీడే యాక్టివిటీస్లో పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఎవ్రీడే అసలు ఒక క్లాస్ జరిగే సిస్టమ్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, ఒక డే ఎండ్లో ఏం వర్క్ ఇస్తున్నారు, ఇలాంటి ఎందుకంటే పేరెంట్స్ కూడా సిమిలర్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు పడ్డ స్ట్రెస్ వాళ్ళ పిల్లలు పడకూడదు అనే ఆలోచన క్లియర్గా ప్రతి పేరెంట్లో కనిపిస్తుంది. స్ట్రెస్ లేకుండా రిజల్ట్ ప్రయారిటీ కాకపోయినా స్ట్రెస్ లేకపోవడము, కాన్ఫిడెన్స్ ఉండడము, కరెక్ట్ డైరెక్షన్లో ఆలోచించగలగడము, ఒక మంచి ఐడియాలజీ బిల్డ్ అవ్వడము కావాలి అనేది పేరెంట్స్లో అబ్జర్వ్ చేస్తున్నాం. స్టూడెంట్స్లో ఏంటి అంటే ప్రెషర్కి రెస్పాండ్ అవ్వట్లేదు సార్. స్టూడెంట్స్ ప్రెషర్కి రెస్పాండ్ అయ్యే రోజులు పోయాయి, కానీ ఇన్స్పిరేషన్కి ఇట్లా మిరాకిల్ లాగా రెస్పాండ్ అవుతున్నారు, మోటివేషన్కి రెస్పాండ్ అవుతున్నారు. అంటే అసలు వీడి వల్ల ఏమీ కాదు అన్న వాడి మీద చాలా ప్రెషర్ పెట్టడం వల్ల వాడు ఇంకా నాశనం అవుతున్నాడే తప్ప దానివల్ల ఏ బెనిఫిట్ జరగట్లేదు. కానీ వాడిని చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పి, చిన్న మోటివేషనల్ ఇవి చెప్పి వాటితో సరదాగా మాట్లాడుతూ కాన్వర్సేషన్స్ బిల్డ్ చేస్తుంటే వీ కెన్ సీ మిరాకిల్స్. అంటే ఎక్కువ టైం కూడా ఏం లేదు, వాళ్ళు ఎఫర్ట్ పెడితే ఎప్పుడో 10 ఏళ్ళకి. ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారు దీని మీద? సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కూర్చొని తనకి ఏం అర్థం కావట్లేదు, ఏమి చేయలేకపోతున్నాడు అంటే నువ్వు చెయ్యాలి, నువ్వు ఫోర్స్ చేయాలి. ఎన్నో కేసెస్, స్టూడెంట్ కేసెస్ ఎన్నో, నువ్వు చెయ్యాలి, నువ్వు రాత్రి గంట సేపు చదవాలి, నువ్వు ఇది అవన్నీ పక్కన పెట్టేసి ఒక క్రికెట్ మ్యాచ్లోంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకోనో, లేదా ఒక సినిమాలోంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకోనో, సో మచ్ సో దట్ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఎగ్జాంపుల్ తీసుకొని ఆయన ఎలాంటి ఫెయిల్యూర్స్ నుంచి ఎలాంటి సక్సెస్కి తీసుకొచ్చాడు అనే ఎగ్జాంపుల్స్ తోటి కూడా చాలా ఇన్స్పైర్ అవుతున్నారు పిల్లలు. సో ఇలాంటి కల్చర్ క్రియేట్ చేయడం వాజ్ ద మోటివ్. అంటే మీరు 2-3 జనరేషన్ చూసారు కదా, అంటే ప్రత్యేకంగా ఈ జెన్జీ స్టూడెంట్స్లో ఇంతకుముందు చూడని ఏమన్నా విశేషమైనటువంటి లక్షణాలు కానీ, యాటిట్యూడ్స్ కానీ, సో ఇంపల్సివ్ బిహేవియర్ కానీ, మంచి కానీ చెడు కానీ, సో మీరేం అబ్జర్వ్ చేస్తారు యాక్చువల్గా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సార్, అటెన్షన్ స్పాన్ అనేది ఇప్పుడున్న పిల్లలకి చాలా తక్కువ. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే పేరెంటల్ జనరేషన్ కన్నా కూడా ఒక 17 ఇయర్స్ 18 ఇయర్స్ దాటిన పిల్లలకి ప్రపంచం గురించి, మనుషులతో డీల్ చేసే పద్ధతుల గురించి పిల్లలకి ఎక్కువ తెలుస్తుంది ఈ మధ్య. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్, ఐ థింక్ ఇవాల్టి రోజున 100 సంవత్సరాల హిస్టరీ తీసుకుంటే ఇవాల్టి రోజున పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే ఒక 17 ఇయర్ ఓల్డ్ని 16 ఇయర్ ఓల్డ్ని కూడా పేరెంట్ ఒక అడల్ట్ లాగా ట్రీట్ చేసి, ఇలా నీకేం కావాలి, ఇది కరెక్టేనా, నీకు ఇది కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది, నువ్వేమంటాడు, అలాంటి కాన్వర్సేషన్స్ జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. ప్రస్తుతం ఒక పెద్ద కంపెనీలో సీఈఓ కంటే ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేసేవాడిని ఎక్కువ రెస్పెక్ట్ చూస్తుంది సమాజం చేంజ్ అయిపోయింది. సో ఈ మధ్య నేను చూస్తున్నది ఏంటంటే వరుసగా చూస్తున్నాను. నార్మల్గా మనకు ఐఐటి అంటేనే దేవుళ్ళు, ఐఐటి వచ్చిన వాళ్ళు ఒకప్పుడు మీ టైంలో. ఐఐఎమ్స్ అంటే అసలు మన ఐఐఎంలను చూసిన వాడమే గొప్పలాగా ఉండేది. కరెక్ట్. వరుస వెంబడి టాప్ ఐఐటియన్స్, హెచ్ఎఫ్టీలో పనిచేసిన వాళ్ళు, కోట్ల రూపాయల ప్యాకేజెస్ వదిలిపెట్టి ఐఐఎం అహ్మదాబాద్ లాంటి చదివి 5-10 ఏళ్ళు కార్పొరేట్లో పనిచేసి పెద్ద ఊహించనంత పెద్ద కెరీర్ను వదిలిపెట్టి పనిచేసే ఎగ్జాంపుల్ నర్సింగ్లో మీరు శ్రీకాంత్ హెచ్ఎఫ్టీలో పనిచేసి కోట్ల శాలరీ వదిలిపెట్టిన వాళ్ళు కావచ్చు. బహుశా ఆయన పనిచేసిన 2-3 కోట్ల శాలరీ ఉండేది కావచ్చు కార్పొరేట్లో. తర్వాత ఇంకొక శ్రీకాంత్, రచ్చ శ్రీకాంత్, ఇంకొకటి ఇద్దరు శ్రీకాంత్ ఐఎం కార్పొరేట్ కెరీర్లో వదిలిపెట్టి ఈ చేంజ్ ఏమనుకుంటారు అంటే ఒక పెద్ద కార్పొరేట్ వదిలిపెట్టేసి జస్ట్ టీచింగ్ డీగ్లామర్ రోల్గానే ఉంది ఇప్పటికి కూడా సమాజంలో. అంటే ఈ చేంజ్ మీరు ఏమనుకుంటారు యాక్చువల్గా? సో మనం వెస్ట్రన్ కల్చర్ని వాటిని తిట్టుకుంటాం, కానీ దాంట్లో ఉన్న మంచి ఇదే సార్. నేను ఒక 15 సంవత్సరాల క్రితం ఇంటర్న్షిప్ కోసం యూరోప్కి వెళ్ళాను. అక్కడ ఒకడు పరిచయం, ఈ సేమ్ మన శ్రీకాంత్ ఎగ్జాంపుల్, ఒక టాప్ మోస్ట్ జాబ్ నుంచి క్విట్ అయ్యి, ఇలా ఏం చేస్తావు ఇప్పుడు, నెక్స్ట్ క్విట్ అయిపోయి అంత పెద్ద జాబ్ ఏం చేస్తావు ఏంటి అంటే, ఈ సైడ్ నేను బోటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, బోటింగ్ చేస్తూ కొన్ని ప్లేసెస్ తిరుగుదాం అనుకుంటున్నాను అన్నాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఆ టైంలో అరౌండ్ 15-16 ఇయర్స్ బ్యాక్ ఇంటర్న్షిప్ కోసం వెళ్ళాం స్టూడెంట్గా ఉన్నప్పుడు. ఏం మాట్లాడుతున్నాడు వీడు, ఇలా కూడా ఆలోచిస్తారా అని. కానీ
ఆ కల్చర్ ఇండియాలోకి వస్తుంది అండ్ ఇట్ ఈస్ అ వెల్కమ్ చేంజ్ సార్. అంటే ఎగ్జాక్ట్లీ సొసైటీ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంది, మనం అదే చేయాలి అనే మైండ్ కాకుండా నాకు ఇది కావాలి, నా ఫ్యామిలీకి ఇది కావాలి, సో నేను ఇది చేయాలనుకుంటున్నాను, నేను కొంచెం నార్మల్ బతకడానికైనా నాకు పర్వాలేదు, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉన్న పనులు నేను చేసుకోవాలని అనుకుంటున్నాను అనేది కొట్టొచ్చినట్టు చాలామంది మనుషుల్లో కనిపిస్తోంది, విచ్ ఐ థింక్ పర్సనలీ ఈజ్ అ వెల్కమ్ చేంజ్. ఎందుకంటే నేను టీచింగ్లోకి వచ్చినప్పుడు కూడా మీరు అన్న మాటలే వచ్చాయి, అంత పెద్ద శాలరీ వదిలేసి టీచింగ్లోకి ఎందుకు వెళ్తున్నారు అని. బట్ మీరు అన్నట్టు అంటే ఎస్, టీచింగ్ ఈజ్ డెఫినెట్లీ ఒకప్పుడు ఇట్స్ అ డీగ్లామరైజ్డ్ ప్రొఫెషన్, బట్ నాట్ ఎనీమోర్. అంటే అట్లీస్ట్ 9లో అది కాదు. 9లో ప్రతి టీచర్ని స్టూడెంట్ హీరోలా చూస్తారు, అంటే సమాజం దృష్టిలో. ఎగ్జాక్ట్లీ. సో ప్రతి స్టూడెంట్ టీచర్ని ఒక ఇన్స్పిరేషన్ లాగా, ఒక రోల్ మోడల్ లాగా చూస్తారు. అదే కోరుకున్నాం కూడా మేము. సో ఐ థింక్ ఇట్స్ అ వెల్కమ్ చేంజ్. ఈ ఐఎమ్స్ ఎంత సార్? ఈ ఐఎమ్స్ ఎందుకు వస్తున్నాయి మీ దగ్గరికి ఇంతమంది? సో బేసిక్గా ఓన్లీ ఐఐఎమ్స్ రావట్లేదు సార్, ఐఐటి నుంచి ఐఐఎంకి వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు, ఐఐటి ఐఐఎం కాంబినేషన్స్ వస్తున్నారు. మేజర్గా నా క్లోజ్ ఫ్రెండ్స్, నా బ్యాచ్మేట్స్ వాళ్ళు ఇక్కడ జరుగుతున్నది చూసి 9లో జరుగుతున్న కల్చర్ అర్థం చేసుకొని దే వాంట్ టు గివ్ దేర్ పార్ట్ అనే ఉద్దేశంతో ఫుల్ టైం టీచింగ్లోకి వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు. నేను టీచింగ్లోకి వచ్చినప్పుడు నాతో పాటు జాయిన్ అయ్యి వచ్చిన వాళ్ళు ఒక 10-12 మంది. కొంతమంది రాకుండా ఆగిపోయారు, రావాలని ఇంటెన్షన్ ఉన్నా కూడా రాకుండా ఆగిపోయారు. ఇప్పుడు వీళ్ళందరినీ చూసి ఓకే వీళ్ళు దేర్ మేకింగ్ సమ్ చేంజ్ ఇన్ ద సొసైటీ అనే ఉద్దేశంతో ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు అనమాట టీచింగ్లోకి. ఇందులో వాళ్ళ లైఫ్ని చూసుకొని, ఇందులో ఊహించుకొని, ఇందులోనే కాంట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు. అండ్ దేర్ ఏబుల్ టు క్రియేట్ వండర్స్ ఇన్ ద క్లాస్ రూమ్ విత్ దేర్ ఎక్స్పీరియన్స్ ఇన్ సచ్ బిగ్ కంపెనీస్. సార్ యాక్చువల్ మీ 9 ఎడ్యుకేషన్ విషయానికి వస్తే లాస్ట్ 2 years నేను అబ్జర్వ్ చేస్తున్నాను మీరు ఎట్లా ఎక్స్పాండ్ అవుతున్నారు అనేది. మ్యాక్సిమంగా హైదరాబాద్కు అవతల పక్క కాకుండా ఈ ఐటీ హబ్లోనే ఎక్స్పాండ్ అవుతుంది. నాకు తెలిసి ఒక కంప్లీట్ గర్ల్స్ క్యాంపస్ బోడుపల్ కాకుండా ఈ 2 yearsలో మీరు ఐటీ కాని ఏరియాలో ఎక్స్పాండ్ కాదు. బహుశా ఇప్పుడు నార్సింగ్ కానివ్వండి, తర్వాత మీరు అత్తాపూర్ కానివ్వండి, లేకుంటే నల్లగండ్ల కావచ్చు, ఇవంతా ఐటీ పీపుల్ ఉండేటువంటి ఏరియాస్ ఇవన్నీ. సో ఇటువైపు దృష్టి పెట్టంటే బేసిక్గా మీకు అంటే మీరు ఐఐటియన్స్ అయ్యి మిమ్మల్ని బెటర్గా ఐటీ పీపుల్ వాళ్ళు అర్థం చేసుకుంటారనే ఉద్దేశమా, లేకుంటే యాక్సిడెంటల్గా ఇటువైపు ఎక్స్పాండ్ చేస్తున్నారా? యాక్సిడెంటల్ కాదు సార్. బేసిక్గా ఏంటంటే న్యూ ఏజ్ పేరెంట్స్కి ఈ కాన్సెప్ట్స్ బెటర్గా సింక్ అవుతుంటాయి. ఎందుకంటే ఇప్పుడు న్యూ ఏజ్ పేరెంట్స్ ఏంటంటే ఒకప్పుడు చాలా ప్రెషర్ ఉన్న కాలేజెస్లో చదివి ఏదో కొంచెం ఎంతో కొంత కోల్పోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లలకి ఇది వద్దు, ఇలాంటి కాలేజ్ ఉంటే బాగుంటుంది, 9 లాంటి కాలేజ్ ఉంటే బాగుంటుంది అని కోరుకుంటున్న పేరెంట్స్ మీరు అన్నట్టు ఆ సర్కిల్స్లో ఎక్కువ మంది ఉన్నారు. సో అక్కడే మాకు చాలా హై అమౌంట్ ఆఫ్ ఇది దొరుకుతుంది, మంచి ఆదరణ దొరుకుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ చిన్న చిన్న ఊర్లలో కూడా అలాంటి మైండ్ సెట్ ఉన్న పేరెంట్స్ హైదరాబాద్కి పంపిస్తున్నారు. దట్ ఓకే ప్రశాంతంగా నేర్చుకోవాలి, మంచి లెర్నింగ్ రావాలి అని అనుకునే పేరెంట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఉండాలి, ప్రెషర్ ఉండకూడదు అనుకునే పేరెంట్స్ ఈ ఏరియాస్లో ఎక్కువ మంది కనిపిస్తున్నారు అనమాట. సో వాళ్ళకే మా మోడల్స్ ఎక్కువ అర్థమవుతున్నాయి. చాలామంది ఇంకా పాతకాలం మోడల్స్లో ఉన్న వాళ్ళకు కూడా మీలాంటి వాళ్ళ ద్వారా ఇది కాదు ఇలా ఉండాలి అనే ఒక ఇన్ఫర్మేషన్ వెళ్తూ వాళ్ళు కూడా మా వైపు తిరుగుతున్నారు అనమాట. సరే యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇంతకుముందు చాలామంది తెలుస్తుంటే 9 అంటేనే ఐఐటి కోచింగ్, తర్వాత మీకు యంగ్ ఐఐటియన్స్ సరే స్ట్రెస్ లెర్నింగ్ అవి ఎలాగ ఉన్నాయి, ఎందుకు దాంతో కన్ఫర్మ్ అవుతుంది? ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత బహుశా ఈ టెక్నాలజీ పెరిగి అందరికీ ఆర్టిఫిషియల్ అందుబాటులో అయ్యి ఒక కంఫర్ట్లో ఒక సాచురేషన్ వచ్చిన తర్వాత మనిషి లైఫ్ సైన్సెస్ కావచ్చు కానీ, నేచర్ వైపు కానీ, లేకుంటే ఒక మంచి ఎకాలజికల్ బ్యాలెన్స్ ఉండడం కానీ, లేకుంటే మీకు అగ్రికల్చర్ ఏరియాస్లో కానీ, ఫుడ్ కానీ, వెల్నెస్ వైపు మనిషి ప్రయాణిస్తాడేమో ఆఫ్టర్ సమ్ ఇయర్స్ అని నా అంచనా. కరెక్ట్. అదొకటి. రెండవది ఎంత ట్రంప్ ఎన్ని చేసినా కూడా ఆఫ్టర్ సమ్ టైం మళ్ళీ యూఎస్లో ఆపర్చునిటీస్ మనకు ఓపెన్ అవుతూనే ఉంటాయి. బెటర్ స్టూడెంట్స్కి ఇప్పటికి ఉన్నాయి. ఈ యూఎస్కి వెళ్ళేటువంటి కోచింగ్ సాట్ కానీ, ఈ బైపీసీ నీట్ కోచింగ్ కానీ వీటి మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఒక్క జేఈని ఎందుకు పట్టుకున్నారు మీరు? లేదు సార్. సో ఎస్ఐటి కోచింగ్ నార్సింగి క్యాంపస్లో సపరేట్గా ఓన్లీ ఫర్ ఎస్ఐటి ప్లస్ జేఈ కాంబినేషన్, అది నాకు తెలిసి సిటీలో ఎక్కడా లేదు. వెరిన్ జేఈకి ప్రిపేర్ అవుతూ అందులోనే ఉన్న టైంలో ఎస్ఐటికి కూడా ప్రిపేర్ అవుతూ ఎటువంటి స్ట్రెస్ లేకుండా హ్యాపీగా చదువుకునే ఒక సిస్టమ్ నార్సింగి క్యాంపస్లో డే స్కాలర్ బ్రాంచ్లో క్రియేట్ చేసాం.
బైపీసీ అంటారా, ఆల్రెడీ మీకు తెలిసినట్టు కొన్ని క్యాంపసెస్లో బైపీసీ నర్సింగ్లో చాలా తక్కువ ఉన్నట్టు అడ్మిషన్స్ ఇంటేక్. నర్సింగ్ జస్ట్ 3 సెక్షన్స్ తీసుకుంటాం సార్, అరౌండ్ 100 స్టూడెంట్స్ అంతే జస్ట్ 100 స్టూడెంట్స్. ఎందుకంటే పర్ క్లాస్ 35 స్టూడెంట్స్ అంతే, బేసిక్ 105 స్టూడెంట్స్ తీసుకుంటాము, 35 స్టూడెంట్స్. దానివల్ల అంటే ఎస్ఐటి కూడా ఏంటంటే పర్సనాలిటీ బిల్డింగ్ మీద, ప్రొఫైల్ బిల్డింగ్ మీద చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది సార్. సో టీచర్ స్టూడెంట్ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. మామూలుగా మా వేరే క్యాంపసెస్లో 40 స్టూడెంట్స్ ఇంటూ 6 సెక్షన్స్ ఉంటే, పర్టికులర్లీ నార్సింగి క్యాంపస్లో అలాగే నల్లగండ్ల క్యాంపస్లో జస్ట్ 35 స్టూడెంట్స్ తక్కువ బ్యాచెస్ తీసుకుంటున్నాం. బికాజ్ వీ వాంట్ మోర్ పర్సనలైజ్డ్ అటెన్షన్ టువర్డ్స్ ఫారెన్ యూనివర్సిటీస్, యూఎస్ అనే కాదు ఎక్కడైనా కూడా. అట్ ద సేమ్ టైం ఇండియాలో కూడా ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ వైపు డైరెక్ట్ చేయాలి అన్నది ఆలోచన. అత్తాపూర్లో లేదు కదా? అత్తాపూర్లో ఓన్లీ నార్సింగిలో ఉంది సార్. రెండోది బైపీసీ చూసుకుంటే సుచిత్ర క్యాంపస్లోను, బోడుప్పల్ క్యాంపస్లోను, నల్లగండ్ల అండ్ అత్తాపూర్ క్యాంపస్లో, వీటిల్లో బైపీసీ కూడా స్టార్ట్ చేశాం. సిద్దిపేటలో బైపీసీ లేదు సార్. సిద్దిపేటలో ఓన్లీ జేఈ అండ్ వైజాగ్లో కూడా బైపీసీ లేదు సార్, ఓన్లీ ఎంపీసీ. ఇది ఈ 4 క్యాంపసెస్లో మాత్రమే బైపీసీ స్టార్ట్ చేశామన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు, చాలా విషయాలు చెప్పారు. సో ఇంకా 9 ఎడ్యుకేషన్ ఇంకా టౌన్స్ కూడా విస్తరించాలి, సిద్దిపేటలాగా ఇంకా బీ టౌన్స్కి వెళ్ళాలి. ఏపీలో కూడా చాలా అవసరం ఉంది, ఏపీలో కూడా విస్తరించాలని కోరుకుంటాను. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.